హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని మెల్ట్ అవుతున్నప్పుడు పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇట్లా టాస్ చేసుకోవాలి. పన్నీర్ ఎక్కువ కలిపితే ముక్కల్లాగా విడిపోతాయి. సో ఇలా టాస్ చేసుకొని ఇలా చూపించే విధంగా తిప్పుకోవాలి. 2 సైడ్స్ మనకి పన్నీర్ అనేది కుక్ అవ్వాలి. ఇది చాలా ఈజీ గైస్, ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు చపాతీలో కానీ లేకపోతే రైస్లో కానీ తినొచ్చు. ఇది ఇలా పన్నీర్ 2 సైడ్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్లేట్లో ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటో ఇలా కట్ చేసుకోవాలి. ఇందులోనే కాజు యాడ్ చేసుకోవాలి. పట్టా సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి గైస్ ఇందులోనే. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవి మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి గైస్. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మొత్తం కొంచెం దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పైన బటర్ని యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే నేను 1 స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి గైస్. కారం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దానికి ముందు పన్నీర్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. కారం అనేది మసాలాలో బాగా కలవాలి. కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన గ్లాస్ మూత లాంటిది పెట్టుకోవాలి. మసాలా అనేది కొంచెం కుక్ అయినాక ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్లని ఒకటొకటిగా ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను చూపించాను ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం మార్వాడి మెంతిని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా మసాలా అంతా కలిసేలా కలిపేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి గైస్. దాని తర్వాత గ్లాస్ మూత పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం కుక్ అయ్యనివ్వాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 10 మినిట్స్ అట్లా కుక్ అయ్యేంత వరకు
స్టవ్ చిన్నగా పెట్టేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయినట్టు. Thank you for watching this video guys. Please do like, share and subscribe to my channel. Bye guys.